డానికి ఇప్పుడు పోయి ఎంత పౌడర్ ఎంత వాటర్ పోస్తారో అర్థమవుతుందేమో అని. అదేది డబ్బా శాంపిల్ డబ్బా ఈ బకెట్ నిండా పిండకపో బకెట్ నిండా నీళ్ళు అది సరికి సరి పాడవదా అంటే వాళ్ళు ఉన్నా మిగిలిపోయింది అనుకో గట్టిగా అయిపోతుంది. గట్టిగా అదే అంటున్నా మనం కొంచెం క్వాంటిటీ మనం ఎంత వాడాలో అంత వాడుకోవాలి. నేను అదే అంటున్నా. ఇప్పుడు మీకు బ్యాగ్ ఇచ్చాను కదా 10 kgs అంటది. అవునా? తమ్ముడు అంటున్నాడు ఇలా చూడు ఈ డబ్బాతో డబ్బా వేసుకోండి. 2 జగ్గులో ఎంత నీళ్లు వేయండి. దాన్ని బట్టి వాటర్ ఎక్కువ ఉండాలి. వాటర్ ఎక్కువ ఉండాలి. ఓ జగ్గు పోసారంటే అలాగా ఇంకా ఎలా పోసినా పర్లేదు. గుండె పోతే మనకు తెలుస్తుంది. ఒకసారి తెలిసింది అనుకో తెలుస్తూనే ఉంటుంది. ఉండలు అవి చూసుకోవాలి. ఉండ కట్టకూడదా? ఉండలు కడితే ఎందుకు మరి అది డౌట్ మనం ఎట్లా కలుపుతాం మనం బజ్జీలకి ఎట్లా కలుపుతాం ఆ టైప్. ఇక బజ్జీల కన్నా లూజ్ ఉంది ఇది. అట్లా దోశల పిండి టైపా వాస్తవమాట. దోశల పిండి ఇంట్లో ఎలాగో వంటలు చేసుకుంటాం కదా మనం. లైట్గా అది ఎక్కువే ఉంది చెక్కగా. బాగా ఇలా కలిపేసానికి మళ్ళీ వేస్ట్ చేసుకుంటాం. వేస్ట్ ఏం కాదు. దీంతో దీని 2 జగ్గులు నీళ్ళు ఇది అంతే. ఒక మొక్క అయితే 2 మొక్కలు నీళ్ళు. మరి అలా కాకుండా మనం చూసుకొని చేస్తే సరిపోతుంది. రోజా వాటర్ మనం చూసుకొని వేసుకుంటే అది మనము ఫస్ట్ వేస్తున్నప్పుడు ఎంత వేస్తున్నాము మళ్ళీ సెకండ్ వేసేటప్పుడు అట్లా అబ్జర్వ్ చేసుకున్నాం అనుకో మనకు అర్థమవుతుండొచ్చు. అంతే జస్ట్ ఇది మనకి సెటిల్ అయిపోతుంది దానికి. అదే ఒక 2 minutes తర్వాత ఒక 10 minutes ఇంకా మాకు అయితే ఎక్కువ బాగా అంటే అలా జాగ్రత్త అయిపోతుంది. మళ్ళీ పడినాడా మళ్ళీ ఆరబెట్టద్దా ముక్కలు అయిపోతాయి. అలా కింద వచ్చేయి.